అయితే హబ్సీనాగూడలోని ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7:45కి సాత్విక అనే పాప ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. అంటే స్కూల్కి వెళ్ళే రూట్ అనమాట. అండ్ ఇదే ఏరియాలోనే యాక్సిడెంట్ అయితే జరిగింది. ప్రజెంట్ చూస్తున్నాం కదా. అండ్ మార్నింగ్ 7:45కి పాప బయలుదేరిన తర్వాత అరౌండ్ 7:50 అంటే విత్ ఇన్ 2 to 3 minutesలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది అని అయితే అక్కడ ఇంటి దగ్గర ఉన్న సభ్యులు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇదే రోడ్డు మీద చూస్తున్నారు కదా, మొత్తం కూడా వెహికల్స్ అన్నీ కూడా చాలా వేగంగా వెళ్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ సిగ్నల్ దగ్గరే యాక్సిడెంట్ కూడా జరగడం ఇక్కడ చోటు చేసుకుంది అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము మిడ్ నైట్ నుంచి ఏంటంటే లారీ కంటైనర్స్ మొత్తం కూడా ఏంటంటే ఇదే వేలో వెళ్తూ ఉంటాయి. మార్నింగ్ 8:30 వరకు కూడా ఏంటంటే కంటైనర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అదే టైంలో ఏంటంటే కంటైనర్ కూడా రావడం జరిగింది. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కంటైనర్ ఏంటంటే హెవీ స్పీడ్తో రావడం అన్నది జరిగిందని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అండ్ అరౌండ్ 80 to 90 స్పీడ్లో అంటే ఎర్లీ మార్నింగ్. అండ్ అందులోని ఇవాళ సాటర్డే అవ్వడం అండ్ మనందరికీ తెలుసు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా వీక్ ఆఫ్స్ రావడం వల్ల కూడా ఏంటంటే రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉండడం వల్ల ఈ కంటైనర్స్ ఏంటంటే అతి వేగంతో రావడం జరిగింది. అండ్ అదే టైంకి పాప స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి పాప స్కూల్ కూడా ఎవ్రీడే ఆటో డ్రైవర్ ఆ పాపని స్కూల్కి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అండ్ బస్ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇక్కడ నియర్ బై బస్ స్టాప్ కూడా ఉంది. సో ఇదే వేలో వెళ్తున్నప్పుడు వెనుక కంటైనర్ అతి స్పీడ్గా అంటే ఓవర్ స్పీడ్లో రావడం వల్ల వెంటనే ఢీ కొట్టడం వల్ల ముందు ఉన్న బస్సు కిందకి ఆటో కూడా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఆ ఆటోలో ఏంటంటే డ్రైవర్ అండ్ పాప కూడా ఉండడం జరిగింది. అండ్ ఆన్ ద స్పాట్లోని పాప అయితే చనిపోయింది. అండ్ డ్రైవర్కి వచ్చేసరికి ఏంటంటే విషమంగా ఉంది అని కూడా తెలుస్తుంది. అంటే ఇంజ్యూరీస్ బాగా అయినాయి, ఇంటర్నల్గా కూడా అయిందన్న విషయం కూడా తెలుస్తుంది. అండ్ ప్రజెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి కూడా బాడీని తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా సరే ఎప్పుడు కూడా అటు పోలీసు వ్యవస్థ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మినిమం స్పీడ్ మెయింటైన్ చేయండి, స్లోగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అయితే ఏదైనా సరే ఒకటి మన వల్ల తప్పు జరిగితే ఇంకొకటి మన ప్రమేయం లేకుండా పక్క వాళ్ళ వల్ల తప్పు జరుగుతూ ఉంటుంది. సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడైతే చోటు చేసుకుంది. ఎవరో చేసిన తప్పుకి ఇవాళ అన్యాయంగా ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. 10th క్లాస్ చదువుతోంది ఆ పాప. ఎన్నో ఆశలు, ఎంత భవిష్యత్తు ఉండాల్సిన పాప ఏంటంటే ఇవాళ తెల్లవారుజామున ఇట్లాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం అనేది నిజంగా దౌర్భాగ్యమనే చెప్పుకోవాలి. ఇవాళ ఆ ఫ్యామిలీలో కూడా ఏంటంటే చాలామంది అండ్ పాపకి సంబంధించి కూడా 2 బ్రదర్స్ ఉన్నారు. అంటే ఒక బ్రదర్ ఒక తమ్ముడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది పాప మధ్యన, అంటే సెకండ్ పాపలాగా తెలుస్తుంది అనమాట. ఏది ఏమైనా సరే ఆ కుటుంబాన్ని ఎవరు కూడా ఓదార్చలేని సిచ్యువేషన్ అనమాట. ఇవాళ ఆ పాప ఇన్సిడెంట్ ఇంకెవరికి జరగకూడదు. అండ్ మినిమం స్పీడ్ కూడా మనం మెయింటైన్ చేయాలి. అది ఎర్లీ మార్నింగ్ అయినా లేకపోతే మిడ్ నైట్ అయినప్పటికీ కూడా ఏంటంటే రోడ్ మీద ఎవరు లేరు కదా, సో నచ్చినట్టు స్పీడ్లో వెళ్ళిపోదాం, నచ్చినట్టు వెళ్దాం అనుకుంటే ఇట్లాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి అనమాట. ఎప్పుడు చావు ఏ విధంగా వస్తుందో చెప్పలేము, ప్రమాదం కూడా ఏ విధంగా వస్తుందో కూడా చెప్పలేము. కాబట్టి మినిమం మనం ఏంటంటే మెయింటైన్ చేయడం వల్ల పక్క వాళ్ళ ప్రాణాలే కాకుండా మన ప్రాణాలు కూడా కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏది ఏమైనా సరే ఇవాళ పాపకు జరిగింది నిజంగా దౌర్భాగ్యమనే చెప్పాలి. సో మినిమం స్పీడ్ అనేది మనం అందరం కూడా మెయింటైన్ చేయాలి. అటు బైక్ మీద వెళ్ళినా లేకపోతే కార్స్ వెళ్ళినా ఎటువంటి వెహికల్స్లో వెళ్ళినా సరే. అండ్ కంటైనర్స్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే వన్స్ లోకల్ సిటీలోకి ఎంటర్ అయినప్పుడు మినిమం స్పీడ్ అనేది వాళ్ళకి ఏ స్పీడ్ అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ చూస్తారు కదా, ఏ స్పీడ్లో వెళ్ళాలో కూడా మనకి ఇక్కడ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 40 స్పీడ్లో వెళ్ళాలి, 50 స్పీడ్లో వెళ్ళాలని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. మరి అది ఎందుకని పక్కదో పట్టిస్తున్నారు, ఎందుకని పట్టించుకోవడం లేదు? జనాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు ఇట్లానే నచ్చిన స్పీడ్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి సో ఏదైనా మినిమం ట్రాఫిక్ నియమాలను పాటించాలి, మినిమం స్పీడ్ కూడా పాటించాలని అయితే తెలుస్తుంది. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని అయితే కోరుకుందాం. ఈరోజు మార్నింగ్ హబ్సీగూడలోని జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలోని 10th క్లాస్ చదువుతున్న పాప అయితే చనిపోవడం జరిగింది. పాప పేరు సాత్విక అని కూడా తెలుస్తోంది. అయితే అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే కన్నా పాప ఇంటి దగ్గరే ఉన్నామన్నమాట. అసలు పాప ఏ టైంకి స్కూల్కి బయలుదేరింది, అసలు ఎలా ఉండేది ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. ఇవాళ వాళ్ళ ఇంటి కింద ఉన్న కొంతమంది నైబర్స్ అయితే ఉన్నారు. పాప ఏ టైంకి వెళ్ళింది, ఆటో కూడా ఇక్కడ నుంచి ఏ టైంకి బయలుదేరింది, ఆటో కూడా తెలిసిన ఆటోనైనా, అండ్ ఎప్పుడు కూడా ఏ టైంకి బయలుదేరుతా ఉంది, ప్రతి విషయాలు కూడా తెలుసుకుందాం. మీ పేరండి? సతీష్ అండి. సతీష్ గారు. ఓకే, సాత్విక మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అయిందండి? 7:40కి వెళ్ళిందండి. 7:40కి. ఓకే, ఇక్కడ ఏ స్కూల్ చదువుతుంది తను? ఇక్కడ దగ్గరలో అదేదో స్కూల్ అంటే పేరు తెలియదు. ఈ నుంచి 7:40కి వెళ్ళింది. ఆటో అనేది ఇక్కడనే దగ్గరలో ఈడ ఈ గల్లె అవతల ఆయనది. పొద్దున 7:40కి వచ్చేసారు. 7:40కి వచ్చేసి తీసుకుపోయి 8 o'clockకి సార్కి ఫోన్ వచ్చింది. సార్కి ఫోన్ వచ్చాగానే కింద బాబు కింద పడుకున్నాడు, బాబుని లేపు అని చెప్పగానే మా ఆవిడ వచ్చేసి లేపింది. సార్ని పిలుచుకొని ఏమంటే కార్ తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ తీసుకుపోయారట. దాని వరకే మాకు తెలుసు. అప్పటికి మేడంకి ఫోన్ చేస్తే
మేడం ఈ కార్ తీసుకొని మేడం వెళ్ళిపోయారు. అది అంతవరకు మాకు తెలుసండి. ఓకే. అండ్ ఆటో డ్రైవర్ ఇక్కడే అంటున్నారు కదా, సో ఎవ్రీడే పాపని డ్రాప్ చేస్తూ ఉంటారు, రోజు వస్తుంటారు, రోజు తీసుకుపోయి మంచిగానే తీసుకొని వస్తారు. మరి అలా ఏమైందో తెలియదు, అంతవరకు తెలుసండి. రోజు మంచిగానే వస్తారు, ఈయన్ని దగ్గర. ఓకే. పాప ఒక్కతేనా వాళ్ళకి? బాబు, పెద్ద బాబు, నడిపే ఆమె, ఈమె నడిపే ఆమె. ఓకే ఓకే ఓకే. సో మీకు తెలిసినంత వరకు యాక్సిడెంట్ ఎవరిది తప్పు అన్నట్టు, అంటే ఆటో డ్రైవర్ ఏమైనా ర్యాష్ డ్రైవింగ్ చేశారా లేకపోతే ఏంటి అన్నది ఏమైనా తెలిసిందా? మాకు తెలిసి ఆటో రోజు మంచిగానే తీసుకుపోయి తీసుకొస్తారు, మరి ఆడ సిగ్నల్ కాడ ఎట్లా జరిగిందో మాకు తెలియదండి. ఓకే ఓకే. ఇప్పుడు ఆటో అతని పరిస్థితి ఎలా ఉంది? ఆటో అయిన పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందని చెప్తారు, మరి డాక్టర్లు కూడా ఏం ఎక్కువ రెస్పాండ్ ఏం చెప్తలేరు. మరి ఎట్లుందో, సీరియస్గా ఉందా మరి ఎట్లుందో చెప్తలేరు. మరి ఆటో అయినా తప్ప లేకపోతే లారీ డ్రైవర్ అయినా తప్ప, బస్ కండక్టర్ తప్ప ఆ మాత్రం తెలియదు. ఓకే ఓకే. సో ఎప్పుడు కూడా తను ఎలా ఉండేది ఏంటి, మీతో ఎప్పుడైనా మాట్లాడారా? మాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. ఇక రోజు అన్న అన్న అని మాతో మాట్లాడుతుంది. అమ్మ వాళ్ళు అందరూ చాలా క్లోజ్గా ఉంటారు, రోజు మంచిగానే ఉంటారు. అంతలో ఇది జరిగిపోయింది అలా. అదే. అండ్ పొద్దున్న పాప వెళ్ళేటప్పుడు కూడా ఆమెతో మాట్లాడడం జరిగింది, సో మాట్లాడదాం. మీరు పాపని అంటే ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు, అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? మేమిద్దరం అక్క చెల్లెలాగా బాగా మంచిగానే ఉంటాం. మళ్ళీ పాప నాతో జుట్టు వేయించుకుంటుంది, వేస్తా నేను రోజు. క్యారేజ్ కూడా నేనే వేస్తా, అమ్మ బ్యాగ్లో పెట్టని చెప్తుంది అమ్మ, నేనే పెట్టేస్తా. బాటిల్ అన్నీ, నీళ్ళ బాటిల్ అన్నీ నేనే పెట్టేస్తా. ఇక నేనే అన్ని రోజు రెడీ చేసి ఇక పంపిస్తా ఆమెని. ఇక తర్వాత ఇక నేను, ఆమె రోజు నాతో ఎప్పుడు ఏమన్నదు, నాతో ఎప్పుడు ఏం మాట్లాడదు కూడా. ఇక అంటే నేను పోయేస్తా అని కూడా చెప్పింది. ఎప్పుడు చెప్పదు అలా? ఎప్పుడు చెప్పదు, నాతో ఎప్పుడు మాట్లాడదు. మంచిగానే ఇక మేము ఇద్దరం అక్క చెల్లెలాగా ఉంటాం మేము. అమ్మ అయినా, అమ్మ కూడా, నేను, సార్ అయినా, ఎవరైనా ఇక మంచిగానే ఉంటాం మేము. ఇక రోజు ఎప్పుడు చెప్పదు, ఇక వెళ్ళొస్తా ఆంటీ అని అన్నది. ఇక సరే పాప అని నేను కూడా అనేసిన. ఇక ఇక అంతవరకే ఇక వెళ్ళిపోయింది పాప. వెళ్ళిపోయినాక తర్వాత ఫోన్ వచ్చింది. ఇక ఫోన్ వచ్చాకనే ఇక నేను అమ్మ ఇద్దరం బాగా మొత్తుకున్నాం, ఏడ్చినాం. ఇక బాగా ఇంత ఇప్పుడే చెప్పి వెళ్ళింది నాకు, ఇప్పుడే చెప్పి ఇట్లనే వచ్చింది అని ఇక బాగా ఏడ్చిన. నేను కూడా బాగా ఏడ్చిన. ఇక తర్వాత ఇక అమ్మ వాళ్ళు ఇక అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఇక నేను కూడా వెళ్దామని కూడా అనుకున్నా. ఇక అనుకునేసరికి ఇక బాబు ఇక్కడనే ఉండండి ఆంటీ, ఇక్కడ ఇల్లు చూసుకుంటానికి ఇక్కడనే ఉండండి అని చెప్పి వెళ్ళారు. ఇక ఇక్కడనే ఉండండి. సో ఎప్పుడు అసలు ఏ మాట కూడా చెప్పని అమ్మాయి ఇవాళ మాత్రం వెళ్తున్నా అని చెప్పింది. నార్మల్గా మీరు ఎప్పుడు అనుకోలేరే నాకు ఎప్పుడు చెప్పదు కదా, ఏంటి వాళ్ళు చెప్పి వెళ్ళింది అని కూడా నేను అనుకున్నా. ఇక అనుకున్నా. ఇక అంత సోని ఇక అంతా ఇప్పుడు వెళ్ళిరు, మళ్ళీ ఇప్పుడే చెప్పిరిందని కూడా నేను అనుకున్నా. ఇక అనుకునేసరికి ఇక అమ్మ వాళ్ళకి ఫోన్ వచ్చాం. కానీ ఇక నేను కూడా ఆ ఇంట్లోనే పనిచేస్తాను, ఇంట్లోనే పనిచేస్తే ఇక అంతవరకు నేను విన్నాక ఇక అమ్మ ఇక నేను అందరం మొత్తుకున్నాం. ఇక సార్ కూడా బయటకు వెళ్ళిపోయారు, అప్పుడే హడావుడిగా వెళ్ళిపోయారు. సార్ కూడా వెళ్ళిపోయారు, అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇక అంతలోనే నేను కూడా పోదామని అనుకున్నా. కానీ ఇక బాబు ఇక ఇక్కడనే ఉండాలి అని చెప్పేసి ఇక నేను వెళ్ళిపోయారు. ఇక అదే అంతే. ప్రెసెంట్ కింద ఇంటి దగ్గర ఉన్నారు కదా కొంతమంది నైబర్స్, అంటే వీళ్ళ మాటల్లో తెలుస్తుంది ఎవ్రీడే పాపకి ఏంటంటే స్కూల్ ఆటో, మన నార్మల్గా పిల్లలకి ఎవ్రీడే ఒకటి ఆటో పెట్టుకుంటూ ఉంటాం కదా, సో సేమ్ అట్లనే ఆటో కూడా యథాతిథిగా అంటే రోజు తీసుకెళ్లేటట్టు ఇవాళ కూడా తీసుకెళ్లడం జరిగింది. అండ్ 7:45కి పాప ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. అండ్ వితిన్ 10 to 15 minutesలోనే యాక్సిడెంట్ అయితే జరిగింది. మరి దీని వెనక ఏంటంటే ఏదైతే చెప్తున్నారో ఆటో డ్రైవర్ స్పీడ్లో వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఆటో వెనకనే ఏదైతే కంటైనర్ కూడా ఇక్కడ ఢీకొన్నట్టు తెలుస్తుంది. అండ్ కంటైనర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కూడా అతి వేగంతోనే వచ్చినట్టు కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎంత వేగంతో వచ్చారు అండ్ లోకల్ అంటే సిటీలోకి వచ్చిన తర్వాత అంత వేగంతో రావడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు వేగంతో అంటే 80 to 90 స్పీడ్లో వచ్చారు, లేకపోతే ఆ డ్రైవర్ ఎవరైనా ఏమైనా మత్తు అంటే డ్రింకింగ్లో ఏమైనా ఉన్నారా అనే విషయం కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. అండ్ స్పాట్లోని ఢీ కొట్టిన తర్వాత ఆటో కూడా ఏంటంటే బస్ కిందకి వెళ్ళడం కూడా జరిగింది. అండ్ ఆటోలో ఉన్న డ్రైవర్ అలాగే సాత్విక ఎవరైతే ఉన్నారో సాత్విక ఆన్ ద స్పాట్లో చనిపోవడం జరిగింది. అండ్ డ్రైవర్ కూడా ఏంటంటే క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇంకా ఇతర విషయాలు కూడా తెలియాల్సింది అనమాట. అండ్ డ్రైవర్ ఏమైనా డ్రింక్ చేసి ఉన్నారా, లేకపోతే బస్సు ఏమైనా సడన్గా బ్రేక్ వేయడం జరిగింది అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.